ఇలా ఉద్యోగస్తుల్ని ఏసీబీ కేసులు పెట్టి విజిలెన్స్ దాడులతోని రాచి రంపాన పెడుతున్నారు ఉద్యోగస్తులను, భయభ్రాంతులకు లోన్ చేస్తున్నారు ఉద్యోగస్తులను. ఇలా రాష్ట్రంలో అప్పులేని పంచాయతీ సెక్రటరీ లేడు. దుబ్బాకలో ఏ ఊరికైనా పోదాం, ఏ పంచాయతీ సెక్రటరీ కలిగింది. గవర్నమెంట్ నుంచి ఒక రూపాయి రాక జీతం డబ్బుల నుంచి అప్పు తెచ్చి మిత్తికి తెచ్చి గ్రామ పంచాయతీలు ఇలా పంచాయతీ సెక్రటరీలు నిర్వహిస్తా ఉన్నారు. ఏ పంచాయతీ సెక్రటరీ కన్నా 1 లక్ష 2 లక్షల అప్పు. అసలు వాళ్ళకు 1 రూపాయి వస్తలేదు గ్రామ పంచాయతీ. ఊళ్ళోనేమో సర్పంచులు లేరు. ప్రజలు ఏమైంది, మోటార్ గాలిపోయింది సంగతి ఏందని సెక్రటరీ మీద పడుతుంది. బుగ్గలు గాలిపోయినాయి, బుగ్గలు ఎప్పుడు వేస్తామని సెక్రటరీ నడుతుండ్రు. గ్రామ పంచాయతీలో చూస్తేనేమో 0. ఉద్దర తెచ్చి మిత్తికి తెచ్చి అప్పు తెచ్చి డీజిల్ పోసి నడుపుతుంది. సగం గ్రామ పంచాయతీల్లో ట్రాక్టర్లు మూలకపడ్డాయి. అయితే కొన్ని ఊళ్ళలో 2 రోజులకు ఒకసారి నడుపుతారు ట్రాక్టర్, కొన్ని ఊళ్ళలో వారానికి ఒక్కనాడు నడుపుతారు, కొన్ని ఊళ్ళలో దినం తప్పించి దినం నడుపుతారు, కొన్ని ఊళ్ళలో డీజిల్ లేదని సపరేట్గా జాకీలు ఎక్కించి పక్కకు పెట్టారు ట్రాక్టర్లు.